ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి దేవస్థానం ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, వేద మంత్రోత్సవాల మధ్య పండితులు నిర్వహించారు. కరువు కాటకాల నుంచి కాపాడాలంటూ అమ్మవారికి శాకంబరి ఉత్సవాన్ని 16 రోజుల పాటు నిర్వహించనున్నారు. తెలంగాణ ఇంద్రకీలాద్రి ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి గుడిలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి మొదలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. ఆషాఢ మాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం. బోనాల నుంచి మొదలు శాకంబరి ఉత్సవాలు ఈ నెలలోనే జరుగుతాయి. అన్న పానీయాలు ఇవ్వాలని, కరువు కాటకాలు ఉండకూడదని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. 16 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. చివరి రోజు పౌర్ణమి నాడు సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తారు. కూరగాయలు, పండ్లతో అలంకారం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇవాళ వేద పండితులు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. మొదటి రోజు ఉదయం కాళీక్రమం, సాయంత్రం కామేశ్వరి క్రమం అమ్మవారికి అలంకారం చేశారు. భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వచ్చు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం ఆ అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయదాక్షిణంతో నాకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటూ యజ్ఞము, హోమము ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు భూమండలం పైన కరువు రావడంతో అమ్మవారిని శాకంబరిగా పూజించడం వల్ల కరువు కాటకాలు దూరమయ్యాయని, అప్పటి నుంచి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కాలం వ్యవసాయ పనులు మొదలై వర్షాలు పడే సీజన్ కాబట్టి మంచి వర్షాలు పడి పాడి పంటలు బాగుండాలని అమ్మవారికి ఈ పూజలు చేస్తామని ఆలయ పండితులు చెబుతున్నారు. శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే ఈ శాకంబరిని ఆరాధిస్తారో వాళ్లకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా లభిస్తాయి. గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. ఈ సందర్భంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాన్ని జగన్మాత ప్రీతిగా జరపడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా దేశం సుభిక్షమవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. శాకంబరి నవరాత్రుల్లో అమ్మవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు జూలై 21న పౌర్ణమి రోజున సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు కటాక్షిస్తారు. ఆ రోజు ఆలయ ప్రాంగణం మొత్తం ప్రకృతిలో దొరికే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతోనే అలంకరిస్తారు.